బిగ్ బాస్ చూస్తున్నారా? సో మొన్న మండే జరిగిన నామినేషన్ లో అందరూ కూడా గౌరవ్ని టార్గెట్ చేశారు అనిపించిందా మీకు? అనిపించింది. పాపం గౌరవం పాపం భాష అర్థం కాకపోయినా భావం అర్థం అవుతుంది. రావు రామతుడు పోయేటప్పుడు పాపం ఆయన ఎమోషన్తో రియాక్ట్ ఇచ్చింది ఆయన ఒక్కడే. అందుకని నాకు కూడా పాపం అనిపించింది. అంటే సంజన మీద ఆయన చెప్పిన పాయింట్స్ వ్యాలిడ్ అనిపించాయా మీకు? ఆయనకు అర్థం కాక పెట్టిండో మరి అసలు అర్థం కావట్లేదు పాపం వాస్తవానికి. ఆయన గేమ్ సరిగా అర్థం కావట్లే అంతే. అందుకే బిగ్ బాస్ మంచి పని చేసిండు, అందరు నామినేషన్ చేసి. అందరు ఇమాన్యుల్ని తిడుతున్నారు గౌరవ్ పవర్ వాడేసుకున్నందుకు, మీరేమంటారు? నేను తిడతలేదు. ఇమాన్యుల్ తీసుకున్నా కూడా మళ్ళీ మనిషి కోసం స్టాండ్ తీసుకుంటాడు. ఫస్ట్ హౌస్లోకి వచ్చిన కానీ అదే చేస్తాడు ఇమాన్యుల్. ఇప్పుడు గౌరవ్ పవర్ తీసుకున్నందుకు గౌరవ్ హెల్ప్ చేస్తాడు. చూడండి చూసే వాళ్ళకి తెలుస్తుంది. ఇప్పుడు తనూజ మన కళ్యాణ్ ఇద్దరు సాక్రిఫైస్ చేసుకున్నారు కదా మాకు వద్దని చెప్పేసి, ఎలా చూస్తారు? నేను ఆర్మీదే ఎక్కువ అంట, ఎందుకంటే తనూజ తక్కువ అంట. ఎందుకంటే ఏముంది ఆమె పెళ్లి చెల్లెలకు పెళ్లి కుదిరింది ఆమెకు తెలుసు ముందే. ఇంకా దాంట్లో ఏముంది ఆమె సాక్రిఫైస్ చేసినా ఏం త్యాగం చేసినా. ఆర్మీ త్యాగం చేసింది గ్రేట్ అనిపించింది నాకు. అప్పుడు ఆర్మీని తక్కువ చేసి తనూజాలు లేపారు పిచ్చోళ్ళు, తనూజ పిచ్చోళ్ళు. మన దేశానికి ఎంత గౌరవ కారణం ఆర్మీ. ఆర్మీ మంచి చేసినా కూడా ఆర్మీని మంచి చెప్పకపోతే ఇంకేటి ముఖం. ఎందుకంటారు అట్లా? తనూజ గారిని పైకి ఎందుకు లేపుతున్నారు వీళ్ళందరూ? వేరే వాళ్ళందరూ కించపరుస్తున్నారు, తక్కువ చేస్తున్నారు. ఏమన్నారు వాళ్ళకి ఏం పుట్టిందో మనకేం తెలుసు. మీరేమంటారు? తనూజ గారు ఎలా ఆడుతున్నారు? తనూజ గేమ్ ఏమి ఉండదా ఈకు మడిచి ఆడపిల్లగా పద్ధతిగా ఉందిలే కానీ గేమ్ ఆమె చేత కాదు. నోరేసుకొని పడుద్ది, ఊకే ఏడుతుంది. ఇంకా అందుకని ఆ పరంగా చూడాలి. ఆమె రాత్రి నామినేషన్ జరిగిందిగా తనుజ కాను. ఇప్పుడు ఆర్మీ కళ్యాణ్ నామినేషన్ సంచాలకుగా పెట్టారు. పెడితే బాగా తిరగబడ్డాడు ఆర్మీ. ఆర్మీ సత్తా ఏందో చూపించిండు. తనుజ ఆయన కూడా రాంగ్ పోట్రే చేసింది. నువ్వు సంచాలకుగా ఫెయిల్ అయిన అటు చేస్తావు అని. ఆయన కూడా ఆర్మీ ఆయన స్టాండ్ ఆయనే తీసుకొని మంచిగా నిర్ణయం బాగా చెప్పిండు. సంజనాకే చెప్పిండు టవర్ పరంగా. అందుకని మన ఆర్మీ ఆడ తక్కువ కాదు, బాగుంది. సంజన బాగా తెలివి తీసుకుంది. ఎందుకంటే ఎత్తున్న ఆయన తీసుకుంటాం గెలవలేదని సుమన్ శెట్టి గారిని కోరుకుంది. తెలివేగా అప్పుడు ఆమెది. మరి బర్ని గారు దివ్యాని నామినేట్ చేసిరు కదా, నీ వల్లనే నేను బయటికి వెళ్ళినా అని చెప్పేసి అందరు అనుకుంటున్నారు. దాని వల్లనే అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? కరెక్ట్ కాదు. బర్నీకి ఏం పుట్టిందో మళ్ళీ అట్ట చేసిండు. ఉండి తనుజాను కదా చేయాల్సింది. ఆమె కాడ ఎక్కువ పాయింట్లు ఉండయి. పాపం దివ్య ఈయన కాపాడుతుంటే ఏమని చేసిండు బాగా అనిపించలేదు నాకు. దివ్య గారే కరెక్ట్. ఆయన బయటికి పోవటంలో ఆమె తప్పే ఉంది. అది కాదు కదా రీజన్ ఆయన పాయింట్ పెట్టి నామినేషన్ చేయాలంటే. ఇప్పుడు సంజన గారు గౌరవ్ గారిని కూడా నామినేట్ చేస్తారు అంటే నీకు అర్థం కావట్లేదు అందుకే బయటికి పంపి ఎలా చూస్తారు దాన్ని? నాకైతే అందరు కలిసి గౌరవ్ గారిని టార్గెట్ చేశారు అనిపించింది అనమాట. ఈ విషయంలో మాత్రం నేను వెనకలే మాట్లాడతా. ఎందుకంటే పాపం ఆయనకు అర్థం కాదు, భాష రాకపోయినా భావం తెలుసు కాబట్టి.